ఇక ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడకుండా శాస్త్రీయ అధ్యయనం కొనసాగుతోంది. కేంద్ర గనులు భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ స్వయం ప్రతిపత్త పరిశోధన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ఆధ్వర్యంలో కొండపై సాంకేతిక నిపుణులు బృందం అధ్యయనం చేస్తున్నారు. కొండ మొత్తం జల్లెడ పట్టిన శాస్త్రవేత్తలు సమగ్ర నివేదికను తయారు చేస్తున్నారు. ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్త ప్రసన్న జైన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ పరిశోధనలు ఈ నెల 19 వరకు కొనసాగుతాయి. భక్తుల భద్రతే ధ్యేయంగా ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ హర్షిత అప్డేట్స్ అందిస్తారు. హర్షిత, చెప్పండి. రైట్ నాని, విజయవాడలోని పవిత్ర క్షేత్రం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాస్త్రీయ సర్వే సాధారణ పరిశోధన కాదని అయితే మనం ముందుగా చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తు తరానికి కూడా భవిష్యత్తు భద్రతా వ్యవస్థను బలమైన పునాదిగా వేస్తుందని అయితే మనం ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు కానీ నిన్నటి నుంచి జరుగుతున్న ఈ సర్వేలు అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. అంటే బెంగళూరుకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ నిపుణుల బృందం అయితే నిన్న మరి విజయవాడకు వచ్చేయడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఈ పరిశోధన కొండ చుట్టూ ఇంద్రకీలాద్రి మీద వేచి ఉన్న అమ్మవారిని చుట్టూ ఉన్న కొండని, ఆ కొండ చిలువల దగ్గర నుంచి మొత్తం ఆ స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ వరకు అయితే సర్వే చేయడం అయితే జరిగింది. ఏదైతే అక్కడ అక్కడ బృందం కట్టిన పరిస్థితుల్లో బృందాన్ని అయితే పరిశోధనలకు వినియోగిస్తుందని చెప్పాలి. కొండ నిర్మాణం అంటే మనం గమనించవచ్చు, ఏదన్నా వరద ఎక్కువ, వర్షాలు ఎక్కువ వచ్చిన గాలికి కూడా కొండ చిలువలు పడిపో ఉంటే వాటిని కూడా వీళ్ళు కఠినంగా పరిస్థితుల్లో ఉన్న ఎక్కడైతే కఠినంగా కొండ చిలువల్లో కొంచెం జారిపోతుంది అనే ప్లేసెస్ లో కూడా వెళ్ళి పరిశోధన చేయడం అయితే జరిగింది. అలాగే అంటే అప్కమింగ్ ఎండాకాలం అయిపోతే వర్షాకాలం వస్తుంది. అందులో ముఖ్యంగా ఘాట్ రోడ్లు కానీ లేకపోతే ఆ జారుడు ఎక్కడైతే ప్రమాదాలు జరిగే అంశాలు ఉన్నాయో వాటి మీద ఎక్కువ విశ్లేషించారని అయితే తెలుస్తుంది నాని. థ్యాంక్ యూ హరిష్త.